బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తన అన్న నాగబాబు సంచలన ట్వీట్ చేశారు. పవన్ ఢిల్లీ పర్యటన పైన నాగబాబు ఒక సంచలనమైనటువంటి రాజకీయ విమర్శలు గుప్పించారు. నాగబాబుకు రాజ్యసభ కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మంత్రాలు జరిపిస్తున్నారంటూ రాజకీయంగా ప్రచారం కూడా జరిగింది. ఏకంగా రాజకీయ ఈ విమర్శల నేపథ్యంలో నాగబాబు క్లారిటీ ఇచ్చారు. పవన్ ఢిల్లీ వెళ్ళిన పర్పస్ వేరంటూ కామెంట్ చేశారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసమే పవన్ పర్యటనకు వెళ్లారు. ఆయన రాజకీయ స్వార్థం కోసమో తనకు పదవికి కేటాయించడం కోసమో లాబింగ్ కోసం కాదు. అటువంటి నేతృత్వం అటువంటి నేచర్ తన తమ్ముడిది కాదన్నట్టుగా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు, ఎంతవరకైనా పోరాడతాడు అంటూ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ నాగబాబు ట్వీట్ చేశారు. పవన్ స్వార్థం తెలియని ప్రజానాయకుడిగా సంబోధిస్తూ మాట్లాడారు. ఇక్కడ నాగబాబు పవన్ కోసం నా లైఫ్ని ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానంటూ కూడా నాగబాబు ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యతో పాటుగా మరొక స్థానం. ఈ 3 స్థానాలకు సంబంధించి భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 స్థానాల కోసం కూటమిలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులే పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబుకి ఆ రాజ్యసభ సీటు కేటాయించబోతోంది జనసేన. అందుకోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారంటూ ప్రచారం పెద్ద ఎత్తున జోరందుకుంది. ఆ విషయం పైన నాగబాబు స్పందించారు. పవన్కి స్వార్థ రాజకీయాలు తెలవు. ఆయన ఒక ప్రజా నాయకుడు. బంగారు రాష్ట్రం భవిష్యత్తు కోసమే ఆయన ఢిల్లీకి వెళ్లారు తప్ప వ్యక్తిగత అవసరాల కోసం కాదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయ విమర్శలకి, రాజకీయ చర్చలకి ఒక రకంగా ఫుల్ స్టాప్ పెట్టారు నాగబాబు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడిగా సంబోధిస్తూనే ఆయన కోసం నేను నా లైఫ్ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానంటూ ట్వీట్ చేశారు. మీరు చూడొచ్చు, రైట్ సైడ్ బాక్స్లో కనబడుతోంది ఆ నాగబాబు ట్వీట్కి సంబంధించిన అంశం. అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు. అతను ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. వ్యక్తిగత స్వార్థానికి అతను ఎప్పుడు దూరంగానే ఉంటాడు. అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు, పోరాడతాడు. ఢిల్లీ వెళ్ళిన పర్పస్ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అంబిషన్స్ అదర్ దాన్ టు సర్వ్ అన్నట్టుగా మెన్షన్ చేశారు ఆయన. టు సర్వ్ మై లీడర్. ఆయన కేవలం తన తమ్ముడు, రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్కి సేవ చేయడం కోసం మాత్రమే నిబద్ధతతో పనిచేస్తాను కానీ నాకు ఎటువంటి రాజకీయ ఆకాంక్షలు, లక్ష్యాలు అవేమీ లేవన్నట్టుగా నాగబాబు చెప్పుకొచ్చారు. ఒక రకంగా రాజకీయాలకు నేను దూరం అన్నట్టుగానే నాగబాబు ఆయన అక్కడ స్పందించారు. ఒక ప్రజాప్రతినిధిగా ముఖ్యంగా ఇటువంటి రాజకీయ పదవులకు తను దూరంగా ఉంటానట్టుగానే ఆయన మెన్షన్ చేశారు. ఇంతకీ నాగబాబు ట్వీట్ పైన మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, సో నాగబాబు ట్వీట్ని ఎలా చూడాలి? ముఖ్యంగా డెఫినెట్గా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి అంశమే. 3 స్థానాలు అయితే ఖాళీగా ఉన్నాయి. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. ఒక్కో పార్టీ ఒక్కోటి తీసుకునే అవకాశం ఉంటుందేమని కూడా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన నుంచి నాగబాబు కట్టబెడతారని ఒక ప్రచారం అయితే జోరందుకుంది. ఈ నేపథ్యంలో నాగబాబు ట్వీట్ని ఎలా చూడాలి? దీని అర్థం ఏ రకంగా భావించాలి? ఎటువంటి చర్చ సాగుతోంది? అంటే నాగబాబు చేసినటువంటి ట్వీటు తన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి రాజ్యసభ సీటు అంశంలో మాట్లాడారు. అందుకోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారని కొంతమంది మాట్లాడుకున్న కొన్ని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటిని ఖండిస్తూ ఇండైరెక్ట్గా నాగబాబు ఈ ట్వీట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. స్వార్థం తెలియని నాయకుడు, నిజాయితీగా పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. తనకి సత్యానికి, ధర్మానికి దగ్గరగా ఉంటాడు. తను అనుకున్న దాన్ని సాధించడానికి ఎంత దూరమైన వెళ్తాడు. ఢిల్లీ వెళ్ళిన పర్పస్ కూడా అదే. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అంశాల మీద మాట్లాడడానికి ఢిల్లీ వెళ్ళారంటూ నాగబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు చివరిలో ఒక కోట్ కూడా చేశారు. తనకి ఎలాంటి అంబిషన్స్ అనేవి లేవు. తన నాయకుడిని కోసం, రాష్ట్రం కోసం, తన నాయకుడి కోసం పనిచేయడం తప్పితే తనకి ఎలాంటి అంబిషన్స్ లేవంటూ ఒక మాట మాట్లాడారు. అంటే ఖచ్చితంగా రాజ్యసభ అంశంలో ఇప్పుడు జనసేన పార్టీ నుంచి నాగబాబు రాజ్యసభకు వెళ్తారని ఒక ప్రచారం జరిగింది. 3 స్థానాలకు సంబంధించినటువంటి నామినేషన్లు ఎల్లుండి నుంచి, అంటే డిసెంబర్ 3 నుంచి వేయబోతున్న నేపథ్యంలో ఇప్పుడు నాగబాబుకి జనసేన నుండి రాజ్యసభ సీటు రాబోతున్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే నాగబాబు ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తుంది. తాను వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఎలాంటి అంబిషన్స్ లేవంటూ, పదవుల మీద వ్యామోహం లేదంటూ ఒక ఇండైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం అయితే నాగబాబు చేశారు. అయితే పార్టీ
పరంగా ఆఫర్ చేస్తే ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా జనసేన పార్టీకి సంబంధించిన అంశంలో ఒక సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. 2 స్థానాల్లో టీడీపీ తీసుకోవాలని చూస్తుంది. మొత్తం 3 స్థానాలు కాబట్టి 3 స్థానాల్లో 1 జనసేనకి 2 టీడీపీకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2024 ఎన్నికల ముందు సినారీ ఒకసారి మనం చూస్తే కనుక అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేయాలనుకున్నారు. వరుసగా అక్కడ ఒక నెల రోజుల పాటు ఉండి సమీక్షా సమావేశాలు అక్కడ నేతలతో కూడా వరుసగా భేటీలు నిర్వహించారు. కానీ అనూహ్యంగా పొత్తులో భాగంగా అక్కడ ఆ సీటు బీజేపీకి వెళ్లడంతో అప్పుడు ఆ సందర్భంలోనే భవిష్యత్తులో మంచి స్థానాన్ని కేటాయిస్తామని చంద్రబాబు కానీ ఇటు పొత్తులున్న పార్టీలు చెప్పిన నేపథ్యంలో అప్పుడు నాగబాబు పోటీ నుంచి దూరంగా జరిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ లాంటి కీలక పదవి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా నాగబాబుకి రాజ్యసభ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే చంద్రబాబు కూడా ఈ ప్రపోజల్ ఆల్రెడీ చెప్పినట్టు తెలుస్తుంది. ఇకపోతే నాగబాబు ఈ పదవికి సంబంధించినటువంటి బయట ఆల్రెడీ ఈ చర్చ నడుస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ నాగబాబుని రాజ్యసభ పంపాలని మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ విమర్శలు చేసే వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా తాను పదవులు తీసుకోవడానికి ఎలాంటి అంబిషన్స్ తనకి లేవు, తన నాయకుడి కోసం తన రాష్ట్రం కోసం పనిచేయడం తప్ప అంటూ నాగబాబు మాట్లాడారు. కాబట్టి అంటే వ్యక్తిగతంగా తనకి ఏమీ ఎలాంటి స్వార్థం లేదని చెప్పే ప్రయత్నం అయితే నాగబాబు చేశారు. కానీ పార్టీ పరంగా జనసేన ఒక నిర్ణయం తీసుకుంటే నిర్ణయానికి కట్టుబడాల్సి ఉంటుంది. రాజ్యసభకు వెళ్ళాలని చెబితే కనుక రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ నిర్ణయాన్ని గౌరవించే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఈరోజు కొత్తగా నాగబాబు ప్రశంసించిన వెనకాల కొత్త కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కేవలం రాజ్యసభ సీటు పవన్ కళ్యాణ్ తెలిసిందే. కూటమి పార్టీలో కనుక నిజంగానే చర్చ జరుగుతున్న ప్రకారంగా తలా ఓటు తీసుకోవాలని కనుక భావించి ఉంటే జనసేనలో నాగబాబు నాకు రాజకీయ స్వార్థాలు రాజకీయంగా అంబిషన్స్ లేవని చెప్తున్నారు. కాబట్టి ఆయన కాకుండా ఇంకెవరైనా పేరు ప్రతిపాదించే అవకాశం ఉందా? ప్రస్తుతానికి అయితే జనసేనలో రాజ్యసభ వ్యవహారంలో కేవలం నాగబాబు పేరు మాత్రమే వినబడుతుంది. రెండో వ్యక్తి ఎక్కడ వినబడట్లేదు. ప్రస్తుతం అంటే నాగబాబు పేరు దాదాపుగా అయిపోయిందనే సమాచారం కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అలాంటి అంటే బయట ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి కాబట్టి తనకి వ్యక్తిగతంగా ఎలాంటి యాంబిషన్స్ లేవని నాగబాబు చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. పార్టీ నిర్ణయం ఇంతకుముందు మాట్లాడుకునే పార్టీ నిర్ణయిస్తే కనుక ఏ నాయకుడైనా శిరోధార్యంగా భావించి పోటీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యసభ ఆఫర్ చేస్తే పార్టీ ఆఫర్ చేస్తే నాగబాబు ఖచ్చితంగా తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే వ్యక్తిగతంగా తనకు ఎలాంటి యాంబిషన్స్ లేవని మాత్రమే చెప్పారు. కానీ పార్టీ ఆఫర్ చేస్తే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చూద్దాం మరి ఎలాంటి నిర్ణయం జనసేన తీసుకుంటుంది. ఒకవేళ నాగబాబు కాదని వేరే వ్యక్తిని ఎవరైనా పవన్ కళ్యాణ్ చూస్ చేస్తారనేది కూడా ఇంకా పొలిటికల్ సర్కిల్ ఎలాంటి పేరు వినబడట్లేదు. కేవలం నాగబాబు పేరు మాత్రం ప్రస్తుతం అయితే రాజ్యసభ రేసులో వినబడుతుంది. మనోజ్ రైట్ రాజేష్. సో మొత్తం మీద రాజ్యసభ స్థానాలు అటు ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. 3 స్థానాల కోసం కూటమి పార్టీలు కూడా దాదాపుగా తలా ఓటు తీసుకుందామనే రకంగా అయితే భావిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో ప్రముఖ కేంద్ర మంత్రులతోని వారితో భేటీ అయిన సందర్భంలో చాలా వరకు ఒక చర్చ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తన అన్న నాగబాబుకి రాజ్యసభ ఇప్పించడం కోసమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారన్న రాజకీయ చర్చ అయితే ప్రారంభమైంది. సో రాజకీయ చర్చకి నాగబాబు ఫుల్ స్టాప్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రజా శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తే. అటు ఆంధ్ర రాష్ట్రం బంగారు భవిష్యత్తు కోసం ఆయన అడుగులు వేస్తున్నారు తప్ప వ్యక్తిగత రాజకీయ స్వార్థాల కోసం కాదు. పైపెచ్చు నాకు కూడా ఎటువంటి రాజకీయ అంబిషన్స్ లేవు ఆయన మెన్షన్ చేస్తూనే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై లీడర్ అన్నట్టుగా మెన్షన్ చేస్తారు. ఆయన తాను ఎప్పుడూ కూడా తన సోదరుడు పవన్ కళ్యాణ్ వెంటే ఉంటాను, అవసరమైతే తన లైఫ్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ మెన్షన్ చేశాడు. ఆయన పవన్ కళ్యాణ్ని ప్రజా నాయకుడిగా అలుపెరగని పోరాటం చేసేటువంటి వ్యక్తిగా పోరాడతాడు, ఎలుగెత్తి చాటుతాడన్నట్టుగా ఆయన మెన్షన్ చేస్తూ ఒక రకంగా ప్రశంసిస్తూనే కొన్ని విమర్శలకి కొన్ని రాజకీయ చర్చలకి ఫుల్ స్టాప్ పెట్టారు నాగబాబు. మరి రానున్న రోజుల్లో రాజ్యసభ డెఫినెట్గా జరగబోతుంది. రాజ్యసభకు సంబంధించి ఆ స్థానాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి జనసేన నుంచి ఒకవేళ నాగబాబు కనుక నిజంగానే ఇక్కడ ట్వీట్ చూస్తే ఆయనకు అక్కర్లేదన్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. ఆయన ఆ స్థానంలో ఎవరిని ప్రతిపాదించబోతోంది పార్టీ, లేదా నిజంగానే తమ్ముడు పవన్ కళ్యాణ్ కోరిక మేరకు లేదంటే ఆయన డిమాండ్ మేరకి తీసుకునే అవకాశం ఉందా లేదో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి ఈ ట్వీట్ పైన మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తన అన్న నాగబాబు సంచలన ట్వీట్ చేశారు. పవన్ ఢిల్లీ పర్యటన పైన నాగబాబు ఒక సంచలనమైనటువంటి రాజకీయ విమర్శలు గుప్పించారు. నాగబాబుకు రాజ్యసభ కోసమే
పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మంతనాలు జరిపిస్తున్నారంటూ రాజకీయంగా ప్రచారం